ప్రజా తెలంగాణ టీవీ న్యూస్కి స్వాగతం. జగిత్యాల జిల్లా లోక్సభ ఎన్నికలకు కట్టుదిట్టమైన భద్రత, శాంతియుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడానికి 2247 మంది జిల్లా కేంద్ర పోలీస్ బలగాలతో పటిష్ట బందోబస్తు, క్రిటికల్ పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక నజర్ జిల్లా ఎస్పీ శ్రీ సన్ప్రీత్ సింగ్ ఐపీఎస్ గారు తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల మాదిరిగానే లోక్సభ ఎన్నికలకు కూడా ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు పోలీస్ శాఖ పరంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా ఎస్పీ శ్రీ సన్ప్రీత్ సింగ్ ఐపీఎస్ గారు పేర్కొన్నారు. ఈరోజు జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ గారు మాట్లాడుతూ, జిల్లాలో పటిష్టమైన ప్రణాళికతో ప్రశాంత వాతావరణ ఎన్నికలకు జరిగేలా ఇతర శాఖల సమన్వయంతో కలిసి పనిచేస్తున్నామని జిల్లా ఎస్పీ గారు తెలిపారు. తద్వారా జిల్లాలోని ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకొని వాతావరణం కల్పిస్తున్నామని, శాంతియుత వాతావరణం ఎన్నికలు నిర్వహించడానికి జిల్లాలో 2247 మంది జిల్లా కేంద్ర పోలీస్ బలగాలతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి మండలానికి ఇన్స్పెక్టర్ స్థాయి అధికారితో ప్రత్యేక పెట్రోలింగ్ పార్టీలు, 97 రూట్ మొబైల్స్, 20 క్విక్ రియాక్షన్ టీమ్, క్యూఆర్టీ స్ట్రైకింగ్ ఫోర్స్, స్పెషల్ స్ట్రైకింగ్ టీమ్స్, కేంద్ర బలగాలు, ఛత్తీస్గఢ్ హోంగార్డ్స్, 800 మంది సిఐడి పోలీస్, అంతేకాకుండా పోలింగ్ స్టేషన్లో ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ వాలంటీర్ కూడా ఉపయోగిస్తున్నామని తెలియజేయడం జరిగింది. జిల్లా ప్రజలు పోలీసులకు సహకరిస్తూ ఎన్నికల కమిషన్ ఆదేశించిన ఎన్నికలు నియమావళి పాటిస్తూ స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు హక్కును వినియోగించుకోవాలని ఎస్పీ గారు కోరారు. ఓటర్లను ప్రలోభ పెట్టడానికి డబ్బులు, మద్యం, ఇతర విలువైన వస్తువులు తీసుకొని వెళ్తున్నట్లు సమాచారం ఉంటే డయల్ 100కి లేదా సంబంధిత పోలీస్ స్టేషన్ వారికి సమాచారం అందించాలని సూచించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు ఎవరైనా పాల్పడినా ఎన్నికల నియమావళి ప్రకారం చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలపడం జరిగింది. ఇతర ప్రాంతాల నుంచి ప్రచారానికి వచ్చిన వారు స్థానికంగా ఎవరు ఉండరాదని, లాడ్జీలు, గెస్ట్ హౌస్లు, హోటళ్లలో బాసా చేస్తున్న ఇతర ప్రాంతాల వారు, రాజకీయ పార్టీల వారు ఉండకుండా చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ శ్రీ సన్ ఐపీఎస్ గారు తెలపడం జరిగింది.